అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిలబస్ డిఎస్సి కానీ టెట్ కానీ సిలబస్ అనేది చూద్దాం. చూడండి సిలబస్. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2023 సిలబస్ ఇచ్చిండు. సెకండరీ గ్రేడ్ టీచర్. అందులో మనం తెలుగు చూద్దాం. తెలుగు ఎన్ని మార్క్స్? ఫస్ట్ లాంగ్వేజ్ 1, అది తెలుగేనండి. 18 క్వశ్చన్స్, 9 మార్క్స్. అందులో భాగంగా మనం తెలుగుకి ఏమేమి అంశాలు ఇచ్చిండు అనేది చూద్దాం. ఓన్లీ తెలుగే. చూడండి, ఇక్కడ ఉన్నది. చూడండి, ప్రాచీన ఆధునిక కవులు, రచయితలు విశేషాలు. కవుల గురించి అడిగిండండి. ప్రాచీన కవుల గురించి, ఆధునిక కవుల గురించి, రెండింటి గురించి, వాళ్ళ రచనలు, వాళ్ళ విశేషాలు అవి అనేది కంపల్సరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాడు, సిలబస్లో ఉన్నది. మళ్ళా వాళ్ళ కవులు, రచయితలు కాకుండా వాళ్ళ కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు, రచనా శైలి, పాత్రలు, ఇతివృత్తాలు, నేపథ్యం, మళ్ళా నేపథ్యాలు. మొత్తం కవుల గురించి అడిగిండండి. కవులు, వాళ్ళ రచనలు, బిరుదులు, రచనా శైలి, పాత్రలు, ఇతివృత్తాలు. అది ఫస్ట్ టాపిక్ అండి తెలుగు కంటెంట్లో. సెకండ్ ఏంటిదంటే వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరణలు. సెకండ్ ఏంటిదంటే వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరణలు. అలా ఏంటిదంటే ఇతిహాసం అంటే ఏంటిది? పురాణం, ప్రబంధం, శతకం అంటే ఏంటిది? కథ, కావ్యం, వ్యాసం, ఇంకా కథానిక, తర్వాత నవల, స్వీయ చరిత్ర, జీవిత రచన, యాత్ర చరిత్ర, వచన, కవిత, గేయం. చూడండి, సాహిత్య ప్రక్రియల్లో ఇవన్నీ అడిగిండండి. లక్షణాలు, వివరణలు, ఇతిహాసం, పురాణం, ప్రబంధం, ఇవన్నీ. అవే కాకుండా ఇంకా థర్డ్ టాపిక్గా భాష, వివిధ రూపాలు. భాష అనేది వివిధ రూపాలలో ఉన్నది. అది ఒకటి శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రసార మాధ్యమాల భాష, భాష పరిరక్షణ అభివృద్ధి సంస్థలు. భాష గురించి వివిధ రూపాలు. శాసన భాష అంటే ఏంటిది? గ్రాంధిక భాష అంటే ఏంటిది? వ్యవహారిక భాష అంటే ఏంటిది? మాండలిక భాష అంటే ఏంటిది? ప్రసార మాధ్యమాల భాష అంటే ఏంటిది? భాష పరిరక్షణ అభివృద్ధి సంస్థలు. ఇవన్నీ కూడా మనకి థర్డ్ టాపిక్గా అడిగిండండి. కంటెంట్ ఇది తెలుగు కంటెంట్ అండి. ఇది ఎడ్జిటి వాళ్ళకి. అదే కాకుండా పదజాలం, వ్యాకరణాంశాలు. పదజాలం, వ్యాకరణాంశాలు చూడండి. పదజాలం, అర్థాలు, పర్యాయపదాలు, నానా అర్థాలు, ప్రకృతులు, జాతీయాలు, సామెతలు. చూడండి, అర్థాలు, పర్యాయపదాలు, నానా అర్థాలు, ప్రకృతులు, వికృతులు, జాతీయాలు, సామెతలు. ఇవన్నీ కూడా అడుగుతుండని. చూడండి, వ్యాకరణాంశాలు అండి ఇవి. అవే కాకుండా వ్యాకరణాంశాలలో వర్ణమాల విభాగాలు, భాషా భాగాలు, విభక్తులు, కాలాలు, పురుషులు, కర్త, కర్మ, క్రియ, లింగాలు, కర్త, కర్మ, క్రియ, లింగాలు. మళ్ళా సందులలో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, ఉత్వసంధి, అత్వసంధి, ఇత్వసంధులు. 5 అడిగిండండి. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అత్వ, ఉత్వ సంధులు. సమాసాలలో ద్వంద్వ సమాసం, దిగు సమాసం, తత్పురుష సమాసం. ఇదండి సిలబస్. చూడండి, ఇది ద్వంద్వ సమాసం, దిగు సమాసం, తత్పురుష సమాసాలు అడిగిందండి. ఇది ఎడ్జిటి సిలబస్ అండి తెలుగు. ఇవి కూడా ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ మన 3rd క్లాస్ నుంచి 7th వరకు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇంకా కొంచెం బాగా రావాలంటే మనం 10th వరకు, అప్ టు 10th వరకు
ఇవన్నీ నేర్చుకోవాలి. ప్రతిరోజు నా వీడియోలో పర్యాపదాలు ప్రతి ఒక్క రోజుకొక టెక్స్ట్ బుక్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి దాని గురించి. మన 9th క్లాస్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 6th, 7th, 8th క్లాసుల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ అపురూపమైన మా అది గురించి కామెంట్ చేయండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.